మార్నింగ్ సార్. బాబు సార్ నా హాల్ టికెట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. కూర్చో కూర్చో. పర్లేదు సార్, హాల్ టికెట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. హాల్ టికెటా? బాబు నువ్వు ఇంకా 5,000 కట్టాలి కదా. అదేంటి సార్, మీరు వేరే వాళ్ళకి తీసారు అనుకుంటా. నాది ఫీజు అయిపోయింది, ఎప్పుడో కాలేజ్ ఫీజు ఆల్రెడీ అయిపోయింది సార్. అది కాలేజ్ ఫీజు, ఇది ప్రాజెక్ట్ ఫీజు. ప్రాజెక్ట్ ఫీజా సార్? పక్క కాలేజ్ 2,000 కదా సార్. అది పక్కన కాలేజ్. మన కాలేజీలో కొత్తగా బిల్డింగ్ కడుతున్నాం కదా, దానికి ఖర్చులు ఉంటాయి కదా, ఇవ్వాలి కదా. బిల్డింగ్ దాన్ని కూడా మేమే కట్టాలా? కడితే కట్టి, లేకపోతే హాల్ టికెట్ ఏమి నువ్వు. ఒకసారి ఒకసారి కట్టేసి తీసుకోండి. ఇంకో 2,000 ఇవ్వాలి బాబు. ఇంకా 2,000? ఇంకా 2,000 ఎందుకు సార్? ఇప్పుడు నీ అటెండెన్స్ చూసా, నీ అటెండెన్స్ 79.99 ఉంది. కాలేజీ రూల్స్ ప్రకారం 80% ఉండాలి కదా, ఇది 1% తగ్గింది కదా, కట్టాలి కదా. సార్ 1% కదా సార్ అటెండెన్స్. 1% కి 2,000 ఏంటి సార్? 1%? ఇది 1% వాల్యూ చెప్పు చెప్పు చెప్పు. వద్దులేండి, తీసుకోండి సార్. ఇంకో 1,000 రూపాయలు కట్టాలి బాబు. 1,000 రూపాయలు? ఈ 1,000 రూపాయలు ఎందుకు సార్? మన కాలేజ్ ఈవెంట్ అయింది, దాన్ని కట్టవా? సార్ నేను మొన్న ఈవెంట్కి రాలేదు సార్. నువ్వు రాకపోతే ఏంటి, నీకోసం వేసింది చేరు బొక్క, నీకోసం వండిన ఫుడ్ బొక్క. సగం మంది ఫుడ్ సరిపోలేస్తారు కదా. నాకు అవన్నీ తెలియదు బాబు, నువ్వు కడితే కట్టి, లేకపోతే హాల్ టికెట్. వద్దు సార్, వద్దు సార్, మా డబ్బులు ఇవ్వడానికి ఉన్నారు కదా. నువ్వు 500 కట్టాలి బాబు. 500? ఇంకెంత డబ్బులు తీసుకుంటారు సార్? 500 ఎందుకు? మన కాలేజ్ ట్రస్ట్ ఉంది కదా, కట్టాలి కదా. కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు బట్టలు కొనాలి కదా. ట్రస్ట్? ట్రస్ట్ పేద పిల్లలు కదా. నీకు కలిసి మనం కనబడుతున్నామా? మేము కూడా పేదోళ్ళమే. హలో, అదే మన బెంచ్ గారు సర్వీసింగ్ ఇచ్చాను కదా, ఇంకా అవ్వలేదా? పేదోళ్ళు పేదోళ్ళు కట్టు, హాల్ టికెట్. వద్దు సార్, వద్దు సార్, ఇచ్చేసి సార్. నా దగ్గర అంతా అయిపోయింది సార్, 100 రూపాయలు తప్ప ఏం లేవు సార్. 7th కదా నీ లాస్ట్ డేట్, లేట్ ఫీస్ ఇంకా 100 రూపాయలు. ఛార్జీలు కూడా డబ్బులు లేవు సార్. లేట్ ఫీస్ ఉంటుంది. రక్తం తాగేస్తారు కదా సార్.